Why do we find stress in children? Why do we find stress in children? ఇది కొంచెం వ్యాలిడ్ క్వశ్చన్ లాగా అనిపించింది. ప్లీజ్ ఇది గమనించండి, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. అయిపోయింది. పిల్లల్లో నవేడేస్ స్ట్రెస్ అని, టెన్షన్ అని ఇలాంటివి ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా చూడొచ్చు. వీటికి ముఖ్యమైన కారణం ఏమిటి? మొదటిది, నాకు తెలిసినంత వరకు సరైన దినచర్య లేకపోవడం. పిల్లల్లో ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సరైన దినచర్య పాటించరు. రాత్రి ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకే తెలియదు, ఉదయం ఎప్పుడు లేస్తారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలియదు. ఈ విధంగా ఏది కూడా ఒక రొటీన్గా లేనప్పుడు జనరల్గా ఈ టెన్షన్ అని, స్ట్రెస్ అని పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక సూచన ఏంటంటే, జాగ్రత్తగా ఆలకించండి. చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తే విద్యార్థులందరికీ కూడా, విద్యార్థులకు మాత్రమే కాకుండా మన జీవితంలో చక్కగా ఉపయోగపడతాయి. మొదటి సూచన ఏంటంటే, ఈ స్ట్రెస్ అని, టెన్షన్ అని ఇవన్నీ తగ్గించుకోవాలంటే రాత్రి సమయంలో త్వరగా పడుకుంటూ పోవాలి. ఎంత త్వరగా పడుకుంటే అంత మంచిది. తెల్లవారుజామున త్వరగా లేవాలి. 2 పాయింట్స్ అర్థమయ్యాయి కదా. ఫస్ట్ పాయింట్ రాత్రి త్వరగా పడుకోవాలి. సెకండ్ పాయింట్ తెల్లవారుజామున త్వరగా లేవాలి. ఇక నెక్స్ట్ పాయింట్, ఇప్పుడే స్నానం చేయడానికి ముందు చక్కగా యోగాసనాలు చేయాలి. 3వ పాయింట్. 4వ పాయింట్, స్నానం చేసిన వెంటనే ధ్యానం చేయాలి. కనీసం 1 నిమిషం 2 నిమిషాలతో ఆరంభించండి ధ్యానం చేయడం. ఇంకా నెక్స్ట్ పాయింట్, క్లాసు పుస్తకాలు చదవడానికి ముందు స్వామి వివేకానంద పుస్తకాలు, అట్లీస్ట్ కొటేషన్స్, రోజు 1-2-3 నిమిషాలైనా స్వామి వివేకానంద కోసం కేటాయించండి. నెమ్మదిగా సమయాన్ని పెంచండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, 5 గుర్తుంటాయి కదా. రాత్రి త్వరగా పడుకోవడం, తెల్లవారుజామున త్వరగా లేవడం, స్నానం చేయడానికి ముందు యోగాసనాలు చేయడం, స్నానం చేసిన వెంటనే ధ్యానం కనీసం 2-3 నిమిషాలు, తర్వాత స్వామి వివేకానంద పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకం, లేదంటే స్వామి వివేకానంద కొటేషన్స్, సందేశాలు, ఈ 5 కూడా తప్పకుండా చేయాలి మనం ప్రతినిత్యం కూడా. ఈ 5 సూత్రాలు చక్కగా పాటించినట్లయితే ఏ స్ట్రెస్ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. కాబట్టి ముఖ్యమైన కారణం ఏంటి? ఒక చక్కని దినచర్యను పాటించకపోవడం. ఇంకా ఇలాంటివి ఎన్నో కారణాలు ఉంటాయి. పోటీతత్వం గురించి చెప్పుకున్నాం. మన పైన మనం పోటీ పడాలి కానీ మనం వారితో పోటీ పడడం కాదు. కాబట్టి ఈ పోటీతత్వానికి మార్కులు తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వారిలో ఉన్న మంచి టాలెంట్, వారిలో ఉన్న నిజమైన నైపుణ్యతను బయటికి తీసుకురావడానికి మన ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరూ ప్రయత్నించినట్లయితే ఈ టెన్షన్, స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. అయితే మొదటి కారణం ముఖ్యమైనదని నా అభిప్రాయం.